కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీరుగుప్ప చెక్పోస్టు నందు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేస్తున్నామని వారు చెప్పారు. ఎప్పటి నుంచి ఆదోని అభివృద్ధి దిశగా నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పార్థసారథి గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ వారికి మా అధ్యక్షులు మల్లప్ప గారికి విన్నపించడం జరిగింది. ఈ సిరుగుంప క్రాస్ ఉన్నటువంటి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. హెవీ వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి భారీగా హెవీ వెహికల్స్ పోతున్నాయి, గుంతలు రోడ్డుపై ఉన్నాయని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. పార్థసారథి గారి ఆధ్వర్యంలో మా జనసేన అధ్యక్షులు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకోసము మా జనసేనలు అందరూ ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానంగా మేమంతా ఇక్కడ అయితే ఒక 2 టిప్పర్లు మట్టి ఒక డోజర్తో అన్ని ఇక్కడికి వచ్చి మేమంతా ఇక్కడ మట్టి వేయడం జరిగింది. ఇంకా మేము 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడే ఇంతకుముందు మా మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఇదంతా ముందస్తుగానే మేము ఇంకా చేస్తున్నాము. రాను 5 సంవత్సరాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఏ అవకాశం వచ్చినా మేము జనసేన, బీజేపీ, టీడీపీ అందరము కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఆదోని ప్రజల కోరిక మేము తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి తరఫున ప్రజలకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్ పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టండి అని చెప్పి దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం వాహనదారుల జీవితాలతో చెలగటమాడిందే తప్ప ఈ రోడ్లను మరమ్మతులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.